మీ జీవితంలో ఎప్పుడైనా అందరూ ఉండి కూడా ఒంటరిగా అనిపించిందా? చేసిన ప్రయత్నాలన్నీ విఫలమై, తలెత్తుకోలేక, ఎవరికీ ముఖం చూపించలేక లోలోపల కుమిలిపోతున్నారా? అయితే ఈ మాట వినండి. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖములెన్నడునూ లజ్జింపకపోవును. కీర్తనలు 34:5. మనం సమస్యల వైపు చూస్తే భయం వేస్తుంది. మనుషుల వైపు చూస్తే నిరాశ ఎదురవుతుంది. కాని మనల్ని సృష్టించిన దేవుని వైపు చూస్తే చీకటి గదిలో చిన్న కొవ్వొత్తి వెలిగించినట్లు మన ఆలోచనల్లో ఒక కొత్త వెలుగు వస్తుంది. ఆ వెలుగు మనకు దారి చూపిస్తుంది. లజ్జింపకపోవును అంటే అర్థం, నీ గతాన్ని బట్టిగాని, నీ ప్రస్తుత పరిస్థితిని బట్టిగాని నువ్వు ఎవరి ముందరా తరదించుకోవాల్సిన అవసరం రాదు. లోకం నిన్ను చూసి నవ్వచ్చు, కాని ఆయన నిన్ను చూసి నవ్వుతూ ఆహ్వానిస్తాడు. నువ్వు ఆయన మీద నమ్మకం ఉంచినప్పుడు ఆయన నీకిచ్చే విజయం ఎంత గొప్పగా ఉంటుందంటే, నిన్ను అవమానించిన వారే ఆశ్చర్యపోయేలా నిన్ను నిలబెడతాడు. పరిస్థితులు మిమ్మల్ని కుంగదీస్తున్నాయా? అయితే మనుషుల సహాయం కోసం ఎదురుచూడటం ఆపేసి ఒక్కసారి ఆయన వైపు చూడండి. ఆ వెలుగు మీ ముఖంలో కనిపిస్తుంది. ఆ ధైర్యం మీ అడుగులో కనిపిస్తుంది. ఆయనను నమ్మినవారు ఎన్నడూ వెనకబడరు, ఎన్నడూ తలదించుకోరు.